రికార్డింగ్ నెంబర్ 152 భాగవత వివరణము సెకండ్ పార్ట్ అంటే పార్ట్ బి చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ రెండు రకాలుగా చెప్పారు. భగవంతుడినే నమ్ముకొని భగవదర్పణంగా అంటే భగవంతుడే సర్వత్రా ఉన్నాడు, ఆయన వల్లనే ఇదంతా కూడా జరుగుతోంది అనే విషయం తెలుసుకుని వేదం ప్రకారం మంచి పనులను చేస్తూ గృహస్థులుగా ఉన్నా కూడా అంటే పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, ఏం చేసినా కూడా వాళ్ళు దైవాన్ని నమ్ముకుని దైవానికి అర్పణగా ఏ పనైనా చేస్తున్నారు కాబట్టి ఏమీ ప్రత్యేకం కోరికలతో చేయరు కాబట్టి వాళ్ళు సూర్య మార్గాన్ని పట్టుకొని సూర్యమండలం చేరుతారు, అంటే మోక్షాన్ని పొందుతారు అన్నారు. అలా కాకుండా సుఖం కోసం వేద కర్మలన్నీ చేస్తారు. ఇది చేస్తే ఆ సుఖం వస్తుంది, అది చేస్తే ఈ సుఖం వస్తుంది అని ఒకదాని కోసం మంచి పనులు చేసేవాళ్ళు చంద్రలోకంలో ఉంటారు. వాళ్ళు కోరినవన్నీ కూడా వాళ్ళకు వస్తాయి. ఈ సూర్యలోకానికి వెళ్ళిన వాళ్లకు ఏమీ కోరికలు లేకపోయినా సమస్తము వచ్చి వాళ్ళని చేరుకుంటాయి. సమస్త సంపదలు వాళ్ళని అర్చిస్తాయి, వాళ్ళని సేవిస్తాయి. అంటే వాళ్ళు సంపదల మీద ఆధారపడిన వాళ్ళు కాదు కాబట్టి ఆ సంపదలే వాళ్ళ చుట్టూతా ఉంటాయి, చేరతాయి. కోరకుండా ఉన్నప్పుడే వచ్చి చేరటము అనే ప్రాసెస్ ఒకటి ఉంది. మనం కూడా చేసి చూడొచ్చు. అది అంటే ఏంటంటే మనకు ఒక కోరిక కలిగింది మనసులో, ఆ కోరిక తీరే మార్గం మనకేమీ లేదు, కానీ మనమేమో ఒక పద్ధతి అవలంబన చేయొచ్చు. ఏంటంటే భగవంతుడి దగ్గర మనం దేవుడి గదిలో దీపం పెట్టుకొని అక్కడ కూర్చుని ఆ దైవానికి అర్పణ చేయాలి ఆ కోరికని. తండ్రి, నాకు ఈ కోరిక ఉంది, ఇది నీకు నేను అర్పిస్తున్నా, తీరుస్తావో తీర్చవో అది ఇంక నీ ఇష్టం అని చెప్పి పూర్తిగా దైవానికి సమర్పణ చేసుకోవాలి. సమర్పణ చేసుకున్న తర్వాత తీరిందా లేదా అని వెనక్కి చుట్టం మానేయాలి. ఇచ్చేసాం కదా మనం, అది కంప్లీట్గా మర్చిపోవాలి. మీరు నమ్మరు, మనకు ఆ కోరిక తప్పకుండా తీరుతుంది, కానీ కోరికని కూడా మర్చిపోయినాం కాబట్టి మనం కోరామా ఇది అనే విషయం మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సి వస్తుంది. తీరిన తర్వాత అంత పూర్తి సమర్పణ చేయాలంటే ఇచ్చేయాలి, ఇంకా మర్చిపోవాలి. ఆయన ఆ భగవంతుడికి ఆ కోరిక ఇచ్చిన తర్వాత అది 100% తీరుతుంది. అంటే కోరని వస్తువే మన దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. మనకి ఒక తమాషాగా ఒక విషయం చెప్తారు. లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి వచ్చిందిట. రాగానే అందరూ ఆవిడ్ని కోరారట. మొత్తం దేవతలందరూ ఉన్నారు, రాక్షసులందరూ ఉన్నారు. ఆ సౌందర్యానికి చూసి వాళ్ళు పడిపోయారుట. అసలు అందరూ ఆవిడ తనకు దక్కితే బాగుండు అంటే సముద్రం చిలికినప్పుడు వచ్చిన ఒక్కొక్క వస్తువు వాళ్ళకి వీళ్ళకి అని పంచుతూ ఉన్నారు. ఆ పంపకంలో తమకొస్తే బాగుండు ఆవిడ అని ప్రతి వాళ్ళు అనుకున్నారట. ఒక్క విష్ణుమూర్తి మాత్రం మా మెదలకుండా ఉన్నట్టు. ఆయన ఏమీ అనుకోలేదు, తనకు కావాలని అనుకోలేదు, ఈవిడ చాలా సౌందర్యవతి అని అనుకోలేదు. అంటే కోరికలు లేని స్థితి ఆయనది. ఆయన మటుకు ఏమీ అనుకోలేదుట. ఆవిడ ఆయన్ని వరించిందిట. అక్కడుంది అన్నమాట టెక్నిక్. మనం కోరకుండా ఉంటే జరుగుతుంది, కోరకుండా జరిగితే సుఖం ఎట్లా వస్తుందండి అని మనం ఒక ప్రశ్న వేస్తాం. అంటే సుఖాన్ని గురించి మనకు సరైన అవగాహన లేదు కాబట్టి, సుఖం అంటే మనం మనస్సుతో అనుభవించేది అని మనం అనుకుంటున్నాం కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. సో అలా చెప్తూ ఉన్నారన్నమాట ఇక్కడ. కోరకుండా ఉన్న సంపదలు సమస్తము వచ్చి వాళ్ళని అవి అర్చిస్తాయిట, సూర్య మార్గం చేరిన వాళ్ళని. ఇది ఎలా ఉంటుందో చిన్న ఎగ్జాంపుల్ చెబుతున్నారు. ఒక వ్యాపారస్తుడికి 2 కొడుకులు ఉంటే వాళ్ళిద్దరికి చెరి 10 లక్షల రూపాయలు ఇచ్చాడు ఆయన. ఇస్తే ఒక కొడుకేమో భార్యను తీసుకొని చక్కగా వేరే దేశం వెళ్ళి హాయిగా అంతా ఖర్చు పెట్టుకొని ఇంటికి వచ్చాడు, అనుభవించి చక్కగా వచ్చాడు. రెండో కొడుకు ఏం చేశాడంటే కొంత మటుకు కొద్దిగా డబ్బులు మటుకు నెలకి 2000 3000 చొప్పున తనకి తన భార్యకి ఖర్చుకి ఉంచుకొని మిగతాదంతా కూడా ఇన్వెస్ట్ చేశాడు. ఇన్వెస్ట్ చేసి వ్యాపారం చేశాడు. వ్యాపారం చేసినప్పుడు తండ్రి ఇచ్చిన దానికి డబల్ వచ్చిందనమాట, అది రెట్టింపు వచ్చింది. తండ్రి 10 లక్షలు వస్తే ఇంకో 10 లక్షలు వచ్చింది అతనికి. ఇంటికి వచ్చాడు, వెనక్కి వచ్చి తండ్రికి ఒక 10 లక్షలు, అది కాక తను 2000 చొప్పున ఎన్నాళ్ళు ఖర్చు పెట్టుకున్నాడు, ఒక ఏడాది 2000 చొప్పున ఖర్చు పెట్టుకున్న లెక్క అన్నీ తండ్రికి చూపించి వెనక్కి ఇచ్చాడు డబ్బులు. అట్లా ఉంటుంది. పుణ్య మార్గమేమో తరిగిపోవటం అనేది ఉంటుంది, అయిపోతుంది. పుణ్యం అంతా చక్కగా సుఖం అంతా అనుభవిస్తాం. తండ్రి ఇచ్చిన డబ్బంతా ఖర్చు అయిపోయినట్టుగా మొత్తం అయిపోయింది.
ఈ ఏమి కోరని మార్గం, కేవలం కర్తవ్యం చేస్తాడు. తండ్రి డబ్బు ఇచ్చాడు, ఇస్తే బాగుండు అని వాడు అనుకోలేదు. ఇచ్చాడు, ఇచ్చిన దాన్ని తన డబ్బు కాదు, ఇది తండ్రి డబ్బు అనే భావంతో వాడాడు, జాగ్రత్తగా వాడాడు, ఇన్వెస్ట్ చేశాడు, మళ్ళీ తీసుకెళ్ళి తండ్రికి వెనక్కి ఇచ్చాడు. అది ఏంటంటే అయిపోని మార్గం, శాశ్వత మార్గం అలా చెప్తూ ఉన్నారు. అట్లా ఉంటుంది. ఈ విషయం అనేది తెలియకపోయినందువల్ల ఆ, అలా జరుగుతుంది. తెలుసుకొని చేసిన వాడి పరిస్థితి ఇట్లా ఉంటుంది. ఈ రెండు మార్గాల్లో పుణ్య మార్గం అనేది తరిగిపోవటము, శాశ్వత మార్గం అనేది తరగకుండా ఎప్పటికీ ఉండటము. అంటే ఒక విధంగా చెప్పాలంటే అంటకుండా బతుకుతాడు అనమాట. వాడు చేయవలసింది మటుకు చేస్తాడు. అనవసరమైన విషయాల జోలికి, కోరికల జోలికి, సుఖాల జోలికి వెళ్ళాడు. ఎందుకంటే అవన్నీ అయిపోతూ ఉంటాయి అని తెలుసు కాబట్టి. మనం ఇక్కడ ఇంకొక మాట కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇదివరకు చెప్పుకున్నాం మనం, సుఖం అంటే ఏమిటి? ఎప్పుడు పోకుండా ఉండేదే సుఖం. అది అసలు సుఖం. ఏం చేసినా పోదది. దానికి మనం ఈ ఎగ్జాంపుల్ మనకి మ్యాచ్ కాదు కానీ ఋషులకి అలా అనిపిస్తుంది. శంకరాచార్యుల వారు రాసింది, సురమందిరతరు మూల నివాస, చెట్టు కింద ఉంటాడుట. సురమందిరం అంటే భగవంతుడి యొక్క ఆలయం. ఆలయంలో ఒక ప్రాంగణంలో చెట్టు ఉంటే ఆ చెట్టు కింద నివాసంట. సురమందిర తరు మూల నివాస, తరుమూల నివాసం, ఆ చెట్టు మొదట్లో ఉంటాడుట. శయ్యాభూతలం అజినం వాస, శయ్యాభూతలం అంటే భూతలమే, భూమే పక్కగా పడుకుంటాడుట. సర్వ పరిగ్రహ భోగ త్యాగ, అన్ని పరిగ్రహణ ఆపేస్తాడు. అంటే ఏది కొరడు, ఏది తీసుకోడు, భోగాలన్నీ త్యాగం చేసేసాడు. ఇది కావాలి అనే పాయింటే లేదు. కస్య సుఖం న కరోతి విరాగ, ఇంకా ఇంతకంటే సుఖం వాడికి ఏముంటుంది? ఏం పీక్కుంటావు వాడి దగ్గర, ఏం లాక్కుంటావు, ఏం చెయ్యగలం మనం వాడిని? అటువంటిది సుఖము అని ఆయన చెప్పారు. మనకు అంత దూరం అక్కర్లేదు. మనం మన ఇంట్లో ఉండే సుఖంగా బతకొచ్చు, సంతృప్తిగా ఉండటం, ఏది కోరకుండా ఉండటం, ఉన్న వాటిని మనం ఆదరించటం. మనం ఉన్న వాటిని నిర్లక్ష్యం చేస్తాం. మనకి ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయో మనం అసలు కొంచెం కూడా చూసుకోం. ఇంకొకరితో కంపేర్ చేసుకుంటే మనకి ఎన్నో ప్లస్ పాయింట్స్ ఉంటాయి. అవి కౌంట్ చేసుకోవటం చేతైనప్పుడు మనకు ఒక ఆత్మ తృప్తి వస్తుంది. తృప్తిగా ఏది ఉంటే అది ఓకే అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఒక వస్తువు ఏదన్నా మనకి సుఖం కలగట్లేదు, ఈ కుర్చీలో కూర్చుంటే చాలా డిస్కంఫర్ట్ నాకు అనుకున్నది కూడా, ఎందుకు దైవం కదా నాకు ఇచ్చింది, ఇందులో నాకు డిస్కంఫర్ట్ అని ఎందుకు అనుకుంటున్నాను అనే మాట రాగానే అది కంఫర్ట్ కింద మారిపోతుంది. చాలా ఆశ్చర్యం వేస్తుంది. మన మనోభావంతోనే, మన యాటిట్యూడ్తోనే మనకున్న వస్తువులన్నీ మనకు సుఖాన్ని ఇస్తాయి. మనం జడ్జిమెంట్ చేసుకుంటూ పోతున్నాం, ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది బాగుంది, ఇది బాగుండలేదు, ఇది సుఖం, ఇది అసుఖం అని. ఆ జడ్జిమెంట్ వల్ల ప్రాబ్లం వస్తుంది. కానీ మనం పరిపూర్ణ సుఖం అనేది మనకు ఎప్పుడూ ఉండనే ఉన్నది. అది ఎంత లెవెల్లో ఉంది అంటే, నేల మీద పడుకున్నా, చెట్టు కింద పడుకున్నా, గుడి ప్రాంగణంలో గుళ్ళో ప్రసాదం తిని బతికినా కూడా సుఖంగా ఉండే పరిస్థితి మనస్సుకున్నది. అందుకోసం ఆ ఎగ్జాంపుల్ చెప్పారు. సో మన యాటిట్యూడ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఇంకో విషయం ఏం చెబుతూ ఉన్నారంటే, నిస్సంగత్వము అనేది ఉంటే గాని ఈ రెండోది రాదు. నిస్సంగం అంటే దేనికి అతుక్కోకుండా ఉండటం అన్నమాట. డబ్బు వస్తుంది, వాడుకుంటావు, కానీ అదే నా జీవితము అనేటటువంటి సంగత్వం, అది లేకపోతే ఎట్లా అనే సంఘం అనేది పనికిరాదు అని చెప్పి చెబుతున్నారు. సంఘం అనేది ఎట్లా ఉంటుందంటే, ఒకసారి విష్ణుమూర్తి పరమేశ్వరుడు ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ భక్తుల్ని పరీక్ష చేయాలని బయలుదేరారట. మొట్టమొదటగా శివభక్తుడి ఇంటికి వెళ్ళారట. చాలా బీదవాడు, మామూలుగా అదొక వాడుక ఉంది, శివభక్తులు బీదగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నిస్సంగులుగా ఉంటారు, ఏం అక్కర్లే, ఏం కోరరు, పరమాత్మ ఉంటే చాలనే భావంతో ఉంటారు. ఆ రకంగా ఒక భార్యాభర్త ఉన్నారు. వాళ్ళకి ఒక ఆవు ఉంది. ఆ ఆవుకి పాలు పితుకుతారు, ఆ వచ్చిన డబ్బుతో ఏదో కలో గంజో తాగేస్తారు, అయిపోతుంది, అంతే వాళ్ళ జీవితం, ఇంకేం లేదు. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరు కూడా వెళ్ళారు. వెళ్తే ఇంకా వాళ్ళకి ఎంత సంతోషం. వీళ్ళు మారువేషాల్లో వెళ్ళారు, ఇద్దరు బ్రాహ్మలుగా వెళ్ళారు. ఆ భార్యాభర్తలు ఇద్దరు విపరీతంగా ఆనందించారు. ఆవు పాలు పితికారు, అది అమ్మి ఏదో బియ్యం వస్తువులు తెచ్చుకున్నారు. తెచ్చుకుని వాళ్ళకి హాయిగా, ప్రేమగా, ఆదరణతో, గౌరవంతో,
సాక్షాత్తు మీరు విష్ణుమూర్తి పరమేశ్వరుడు వచ్చినట్టే ఉంది మాకు అటువంటి సద్బ్రాహ్మలు, మీకు మేము సేవ చేయగలగటం మా అదృష్టం అనుకుంటూ చక్కగా ఎంతో ప్రేమగా వాళ్ళకి సేవ చేశారు, భోజనం పెట్టారు, కాసేపు పడుకోబెట్టారు. నిద్రపోయి లేచిన తర్వాత వాళ్ళు బయలుదేరి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే అడిగాడు పరమేశ్వరుడు, ఎలా ఉన్నావు నాయన, బాగానే జరుగుతుందా నీకు, అంతా ఏం ఇబ్బంది లేదు కదా అని అడిగాడు. అడిగితే ఆ బ్రాహ్మడు చెప్పాట, ఏం ఇబ్బంది లేదు స్వామి, నాకు ఒక ఆవు ఉంది కదా, ఆ ఆవు పాలు వెతికి బతుకుతున్నాను, ఆవు ఉన్నంత కాలం నాకేం ఇబ్బంది ఉండదు అన్నాడు. న్యాయంగా చాలా సింపుల్ మనిషి అని చెప్పాలి, మనం మన భాషలో చెప్పాలంటే ఒక ఆవు ఉంటే చాలు అంటున్నాడే అని. కానీ అసలు తత్వం వేరుగా ఉంటుంది. వెంటనే పరమేశ్వరుడు సరేనని వెనక్కి తిరిగి బయటికి వెళ్తూ వెళ్తూ ఆవు చచ్చుగాక అని శపించి వెళ్ళిపోయాడు. ఇది విన్న విష్ణుమూర్తి ఆశ్చర్యపోయాడు, సరేనని ఊరుకున్నాడు. విష్ణు భక్తుడి ఇంటికి వెళ్ళారు. ఆ విష్ణు భక్తుడు ఎంత అద్భుతంగా వీళ్ళకి సేవ చేశాడో, ఎంత ధనవంతుడు, పైగా చాలా ధనవంతుడు, చాలా చక్కగా సేవ చేశాడు. వీళ్ళకి భోజనాలు అవన్నీ కూడా పెట్టాడు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు అనమాట మనిషి. నాకేం తక్కువ, నేను ఏదైనా చేయగలను, మీరు వస్తే, మీలాంటి వాళ్ళు వస్తే నేను మీకు ఏది కావాలన్నా ఇవ్వగలను అనే స్థితిలో ఉన్నాడు. అంత భోజనం చేశారు, విశ్రాంతి తీసుకున్నారు. వెనక్కి వస్తూ వస్తూ విష్ణుమూర్తి, వీడి ఆస్తి సంపద రెట్టింపగుగాక, 3 రెట్లగుగాక, వృద్ధి పొందుగాక అన్నాడు. అనగానే శివుడు అడిగాడు, ఇప్పుడే వీడి కళ్ళు నెత్తికెక్కినాయి, ఇంకా నువ్వు వీడి డబ్బు రెట్టింపు చేయమన్నావు ఎందుకు అని అడిగాడు. వాళ్ళకి తెలియక కాదు, మనం తెలుసుకోవటం కోసం ఇలాంటి కథలన్నీ కూడా చెప్తారు. అంటే విష్ణుమూర్తి అన్నట్ట, అది సరే, వాడికి ఉన్న ఆధారం కావే కదా, ఒకటి చంపేశావు, నువ్వు అది ఎందుకు చేసావో చెప్పు అన్నట్ట విష్ణుమూర్తి. ఏమీ లేదు, వాడు నన్ను మర్చిపోయాడు, నా వల్ల వాడికి ఆవు ఉందని, నా వల్ల ఆవు పాలిస్తోందని, నా వల్ల వాడికి మానసిక తృప్తి ఉందని మర్చిపోయాడు. ఆవు వల్ల నేను అనుకుంటున్నాడు, ఆవు లేకపోయినా వాడి జీవితం బాగుంటుందని వాడికి తెలియాలి, అందుకోసం నేను అలా చేశాను అన్నట్ట. అని నీ సంగతి చెప్పు అన్నట్ట విష్ణుమూర్తిని. ఏమీ లేదు, కళ్ళు కొంచెం పైకి వెళ్ళినాయి, బాగా పైకి వెళ్తే బొక్కబోర్లా పడతాడు అక్కడో వాడు, అప్పుడు వాడికి బుద్ధి వస్తుంది, అందుకని రెట్టింపు, ఇంత డబ్బున్నా నాకు సుఖం లేదు అనే విషయం వాడు గుర్తింపు చేసుకుంటాడు అందుకని అన్నట్టు. అలా ఉంటుందన్నమాట. అంటే మన యాటిట్యూడ్ ఎలా ఉంది, అసలు విషయం ఎలా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. మనం దేని మీద ఆధారపడి బతుకుతున్నాం, నాకు ఈ ఉద్యోగం ఉన్నంతకాలం ఇబ్బంది లేదండి, మా ఆవిడ ఉన్నదంటే నాకు ఇబ్బంది లేదండి, మా ఆయన ఉన్నారంటే ఇంకా నాకు ఇబ్బంది లేదండి, నేను నా పిల్లల్ని చూసుకొని జీవితం అంతా వెళ్ళబుచ్చేస్తానండి. ఇలాంటి యాటిట్యూడ్ వల్ల నువ్వు దేన్ని నమ్ముకుంటున్నావు, ఏది పడిపోతుందో, ఏది అశాశ్వతమో, ఏది ఎప్పుడు పడిపోతుందో తెలియదో దాన్ని నమ్ముకుంటున్నావు. అలా కాకుండా సాక్షాత్తు పరమాత్మ అనేవాడు సర్వత్రా ఉన్నాడు, ఎప్పుడూ ఉన్నాడు, భగవంతుడి అనుగ్రహం వల్ల అన్నీ ఉన్నాయి అనే విషయం తెలుసుకోవటం, ఊరికే నోటితో అనటం కాదు, ఆ విషయం మీద కాస్త మనస్సుని పాండరోవర్ చేసి తెలుసుకున్నప్పుడు నిజమే కదా, అది ఉంటే ఇంకేది అక్కర్లేదు, ఏది ముఖ్యం ఏది అముఖ్యం, పరమాత్మ అనుగ్రహం ఉంటే ఇంకేం అక్కర్లేదు. అనుగ్రహం అంటే ఏమిటి, చెక్క భజనలు చేసి ఆయన్ని కాకబట్టి ఆయన్ని పొగడి మన దోవకు తెచ్చుకోవటం కాదు, ఆయనతో కనెక్షన్ పెట్టుకోవటం. అంటే ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం, ఇది వరకు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం మనం, ఒక ఆథర్ అనేవాడు ఎంత మటుకు ప్రతి పాత్రలో రిఫ్లెక్ట్ అవుతాడో, ఒక రచయిత ఆ కథలో ఉన్న ప్రతి పాత్రలో రిఫ్లెక్ట్ అవుతాడు, న్యాచురల్ అది. ఆ రకంగా భగవంతుడు సర్వత్రా ప్రతి జీవిలో రిఫ్లెక్ట్ అవుతాడు. మనం జీవులను హింసిస్తూ, ఇంకొకరిని చీకొట్టుకుంటూ, పక్క వాళ్ళనో, భర్తనో, భార్యనో, పిల్లలనో, ఫ్రెండ్స్నో గౌరవించకుండా, ప్రేమించకుండా, మనసులో ఆర్ద్రత లేకుండా, ఆదరణ లేకుండా జీవించినప్పుడు భగవంతుడు మనకి చిక్కడు. సర్వత్రా ఉన్నవాడు ఆయనే కదా అని మన దగ్గరికి వచ్చిన జీవుల్ని కనీసం ఆదరించడం, మనసులో ఆదరణ భావం. ఆదరించడం అంటే ఏ కుక్కో పిల్లో వస్తే పాలు పోయటం తెచ్చి ఇంట్లో పెట్టుకోవటం కాదు, అసలు మనస్సులో ఆదరణ, మన భావ రూపం ఇది మనం చెప్తూ ఉన్నది. ఏం చెయ్యాలి అంటే ఫిజికల్గా చేయటం కానే కాదు, మనసులో ఒక ఆదర భావం వచ్చినప్పుడు, ఇంకొక వ్యక్తిని కానీ జీవుణ్ణి కానీ చూసినప్పుడు మనసులో ఆదరణ రావటము అనేది జరిగిన కొద్దీ మనకు సుఖం వస్తుంది. మనకు ఆ విషయం తెలియదు,
మనలో వచ్చే రెసిస్టెన్స్ అనేది, అయిష్టం అనేది మనకి నరకాన్ని చూపిస్తుంది. అది కూడా మనకి తెలియదు. వాడట్లా ఉంటే నేను ఎట్లా ఇష్టపడతానండి అంటాం మనం. వాడు ఎట్లా ఉంటే నీకెందుకు, నీ బుర్రలోకి ఎందుకు ఎక్కించుకుంటావు? వాడి విషయం, వాడి జీవితం వాడిది. వాడిలో భగవంతుడు ఉన్నాడు అనుకున్నప్పుడు నీకు హాయిగా ఉంటుంది. ఆ విషయం మర్చిపోతే ఎట్లా? నువ్వు ద్వేషించినందువల్ల నీకు నష్టం తప్ప వాడికి ఎట్లాంటి నష్టము లేదు. అది ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఇప్పటికీ. అది చెప్తూ ఉన్నారు. ఆ యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. శేషతల్పశాయి అంటారు. నారాయణుణ్ణి అంటే శేషతల్పం మీద పడుకొని ఉంటాడు ఆయన. ఆ శేషతల్పం మీద పడుకున్నవాడు యోగ నిద్రలో ఉన్నప్పుడు లోకాలన్నీ కూడా ఆయనలో లీనమైపోయి ఉంటాయి. కొంతమంది నివృత్తి మార్గంలో ఆ పరమాత్మని కొలుస్తారుట. నివృత్తి మార్గం అంటే సర్వం భగవంతుడే కదా అనేటటువంటి భావంతో నివృత్తి మార్గంలో చేసినప్పుడు వాళ్ళకేమవుతుందిట, ఇంద్రియార్థాల నుంచి ఇంద్రియాలని మనస్సు లోపలికి, మనస్సు లోపల నుంచి ఆత్మ లోపలికి ఉపసంహరించుకోవడం, విత్డ్రా చేసుకోవడం వాళ్ళకి తెలుస్తుందిట. వాళ్ళనే భగవద్భక్తులు అంటారు. అంటే సమస్తము భగవంతుడిలోకి లీనమైపోతున్నట్టుగా భావించుకునేటటువంటి పద్ధతి వాళ్ళకి తెలుసు. వాళ్ళదే భక్తి, వాళ్ళది భక్తి మార్గము అని అంటారని అదొకటి చెప్పారు. తమ భక్తి మహిమతో అన్ని ధర్మాల్ని భగవంతుడిలోనే సమర్పణ చేసి, దేంతోనూ సంగము అనేది లేకుండా, అంటే ఎక్కడ అటాచ్మెంట్ లేకుండా శాంతంగా ప్రవర్తిస్తారు. ఎక్కడన్నా ఒక అటాచ్మెంట్ ఉన్నప్పుడే శాంతం అనే దానికి ఇబ్బంది కలుగుతుంది, కోపం వస్తుంది మనకి. ఒక వస్తువు మీద మనకి ఎక్కువ ప్రేమ ఉన్నప్పుడు ఆ వస్తువు ఎవరన్నా ముట్టుకుంటే మనకు కోపం వస్తుంది. అందుకని సంగము లేక శాంతమూర్తులై అంటున్నారు. వాళ్ళ మనస్సులు కూడా చాలా పరిశుద్ధంగా ఉంటాయి. వేరే ఇతర ధర్మాలు ఏవి పాటించరు. వాళ్ళు పాటించరంటే గౌరవిస్తారు, కానీ ఆ ధర్మాల మీద ఆధారపడరు. అన్నీ చేస్తారు, ఏది చేయకుండా ఉండరు. పాటించరు అంటే మనస్సులో యాటిట్యూడ్ స్వరూపంలో అన్నిటిలో నారాయణున్నే ధ్యానిస్తూ పాటిస్తారు. ధర్మాన్ని మెయిన్గా పెట్టుకోరు మనస్సులో. ఇది ఈ ధర్మం కూడా నారాయణుడే అనే భావంతో పాటిస్తారు. ఇప్పుడు మనం ఎవరింటికన్నా వెళ్ళాము, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, ఇది ఫలానా వాళ్ళు, ఎక్కడున్నారు మీరంటే ఫలానా వాళ్ళ ఇంట్లో ఉన్నాం అంటాం. ఆ ఫలానా వాడు ఆ ఇల్లంతా ఆక్రమించుకొని కూర్చున్నాడా, వాడి భార్య కూడా ఉంది, వాడి పిల్లలు కూడా ఉన్నారు, కానీ వాడి ఇల్లు అని అంటాం. ఎందువల్ల అట్లా అంటాము? వాడు సర్వత్రా ఉన్నాడని మన భావమా? కాదు, అది సహజం. అదే రకంగా పరమాత్మ సర్వత్రా ఉన్నాడు. పరమాత్మది ఇల్లు వాకిలి సృష్టి అంతా కూడా పరమాత్మది అని తెలిసిన వాళ్ళు అనమాట. వాళ్ళకి ఏ రకమైన అహంకారము ఉండదు. అహంకారం అంటే నేను సపరేట్గా ఉన్నాను, అహంకారం అంటే ఏమిటో మనకి నిజంగా తెలియదు. మన మాట మీద నేను ఒక మాట చెప్తే నువ్వు వినవా, నా మాట కాదంటావా, నా మాటకి కౌంటర్ వేస్తావా నువ్వు, ఇట్లా ఎన్నో ఉంటాయి. చిన్న 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 విషయాల దగ్గర నుంచి ఆ ఈగో అనేది, ఆ అహంకారం అంటే నేనని తనను తాను బలపరచుకునేటటువంటి, స్ట్రెంగ్తన్ చేసుకునేటటువంటి పవర్ అన్నమాట. అదంటే సొసైటీ మేడ్ సెల్ఫ్. అది సొసైటీ మేడ్ సెల్ఫ్కి ఏ బలము ఉండదు. తనని తాను ప్రతి క్షణం నిలబెట్టుకుంటూ ఉండాలి. మనం ఒక తీగ పాకటం చూస్తే పందిరి వైపు ముందు ఒక సన్నటి తీగ వెళ్ళి ఆ పందిరి చెక్కని చుట్టుకుంటుంది, చెక్కనో కర్రనో పుల్లనో చుట్టుకుంటుంది, అప్పుడు చెట్టు పాకుతుంది. మనం చాలా గమనిస్తే ఆ రకంగా అహంకారం మనల్ని ఎక్కిస్తూ ఉంటుంది, బాగా కళ్ళు నెత్తి మీదకి వెళ్ళేదాకా. దానివల్ల మనకే ఇబ్బంది అవుతుంది. చెట్టు సహజంగా జరుగుతుంది, చెట్టుకు అహంకారం ఉండదు, తీగకు అహంకారం ఉండదు. మనకు మటుకు ఆ రకంగా ప్రతి చోట మనల్ని మనం హుక్ చేసుకుంటూ అహంకారాన్ని పెంచుకుంటూ ఉంటాము. వీళ్ళకి అహంకారం అనేది ఉండదు, మమకారం ఉండదు, నేను లేదు, నాది లేదు. అయినా కూడా, అది లేని వాళ్ళైనా కూడా పరమాత్మ ఎందంటే నారాయణుడి యందు ఎంతో ఇష్టంట వాళ్ళకి. వాళ్ళ దేవుడు ఎప్పుడు వెలుగు మార్గంలోనే కనపడతాడు. లోకంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలన్నీ, భక్తుల చరిత్రలన్నీ ఆ పరమాత్మవే అని తెలుసుకున్నవాళ్ళు. అందరి ముఖాలు ఆ పరమాత్మ ముఖాలే అని తెలుసుకున్నవాళ్ళు. ఎవరెవరికి ఎంతెంత కీర్తి వచ్చిందో, ఎవరెవరికి ఎన్నెన్ని బిరుదులు వచ్చినాయో అవన్నీ ఆ పరమాత్మవే అని తెలుసుకున్నవాళ్ళు. ఆ వాటన్నిటికీ కూడా ఆయనే కర్త, ఆయనే కర్మ, ఆయనే క్రియ. సృష్టి స్థితి లయాలు మూడు కూడా ఆయనలోనే తోస్తూ ఉన్నాయి.
అతడు ఉన్నాడు గాని పుట్టేవాడు కాదు. ప్రకృతిలో పురుషుడుగా ఉన్నాడు. ప్రకృతికి అతీతుడుగా కూడా ఉన్నాడు. అంటే బియాండ్‌గా కూడా ఉన్నాడు. ఈ అతీతుడినే పురుషోత్తముడు అని అంటారు. ఇట్లాంటి లక్షణాలతో నారాయణుణ్ణి అర్చించి మనస్సులో చక్కని భావం పెట్టుకొని ఆయననే సర్వత్రా చూడగలిగిన వాడు తిరిగి రాని దివ్య మార్గంతో దివ్య తేజస్సుతో వెలుగుతూ ఉంటాడు. అటువంటి వాడికి జన్మలు లేవు. అటువంటి వాళ్ళే నిత్య శూరులు అని చెప్పారు. శూరుడు అంటే ఎంతో పరాక్రమం ఉన్నటువంటి వాడు అనమాట. నిత్య శూరుడు, విషయం అర్థం చేసుకున్నవాడు వాళ్ళు అంటున్నారు. మన రికార్డింగ్ నెంబర్ 152లో సెకండ్ పార్ట్ కూడా అయిపోయింది.